అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఆపరేషన్ ట్విన్ షీల్డ్ యాక్చువల్గా మొన్న రీసెంట్గా ఆపరేషన్ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని విన్నాం కదా. సో ఇప్పుడు కొత్తగా మన జోసెఫ్ ఎడ్లో గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్లో చెప్పారనమాట. ఆపరేషన్ ట్విన్ షీల్డ్ అనేది స్టార్ట్ అయింది. ఇది జస్ట్ కేవలం ఆరంభం మాత్రమే. ఓకే, ఎవరైనా సరే ఫ్రాడ్ ఎవరైనా చేసింటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకైతే మాత్రం తప్పదు. వాళ్ళ డిపోర్టేషన్స్ కానీ అవి కానీ అన్నట్టు చెప్పారు. సో మోర్ ఆర్ లెస్ ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మాత్రం ఇంకా సీరియస్గా ఇదే రైడింగ్స్ కానీ లేకపోతే ఇన్స్పెక్షన్స్ కానీ కంటిన్యూ చేస్తాం మేము. ప్రస్తుతం ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఏంటంటే FBI వాళ్ళతో కలిసి ఐస్ వాళ్ళు తర్వాత USCIS వాళ్ళు వీళ్ళంతా ఒక టీం లాగా ఏర్పడి ఒక 1000 సైట్స్లో విజిట్ చేశారంట. విజిట్ చేసిన సైట్స్, హోమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఇప్పటి వరకు ఒక 1000 ఫ్రాడ్ కేసులు వచ్చినాయంట. ఆ 1000 ఫ్రాడ్ కేసులు దట్ ఇంక్లూడ్స్ H1B ఉన్నాయంట, F1 ఉన్నాయంట, వీసా లేని వాళ్ళు ఉన్నారంట, ఈవెన్ దొంగ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారంట, వేరే కంట్రీలో ఒక కాపురం పెట్టి అక్కడ ముగ్గురు పిల్లల్ని, ఇక్కడో కంట్రీలో ఇక్కడ కాపురం పెట్టి ఇంకో ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేస్తా దొంగ ఫేక్. ఈవెన్ ఇంకా కొంతమంది అయితే స్టెప్ హెడ్ వేసి అక్కడ చనిపోయినట్టు స్వీడన్లోనే ఎక్కడో అనుకుంటా చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇక్కడ ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటున్నాను రకరకాల కేసులు దొరికినాయంట. ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేస్తాము. ఫ్రాడ్ ఇన్ని రోజుల నుంచి ఎవరెవరైతే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేశారో దట్ ఇంక్లూడ్స్ కంపెనీస్, కన్సల్టెన్సీలు, ఏజెంట్లు, కంపెనీలు ఎవడైనా సరే వదిలేదులే అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇందులో దొంగ సర్టిఫికేట్లో, ఫేక్ సర్టిఫికేట్లో, జాబ్ ఉండి లేకుండా దొంగ పేరు రన్ చేయటము, ఈ అన్ని ఫ్రాడ్లు మొత్తం బయటకు తీస్తామని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ ఒక్కసారి మనం చూద్దాము. నేను ప్రెస్ మీట్ చూపిస్తూ ఏమేమన్నా వాళ్ళు చెప్పిన దానికి మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెప్తా. యాక్చువల్గా లెంగ్త్ ఏమైనా కొంచెం ఎక్కువైతే మీరు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నాకు తెలియదు, వీడియో అయిపోయిన తర్వాత కానీ తెలుస్తుంది. ఒకవేళ లెంగ్త్ ఎక్కువ ఉంది అనిపిస్తే మాత్రం మీరు కొంచెం 2xలోనో 1xలోనో పెట్టుకొని చూడండి. బట్ ఏది మిస్ అవ్వకండి. అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది. వీలైతే ఒక 4గురికి షేర్ అయితే చేయండి, జాగ్రత్తగా ఉండటానికి పనికి వస్తుంది అనమాట. ఇంకా మనం ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడు చూద్దాం ఇప్పుడు. My name is Joseph Edlow. I'm the Director of U.S. Citizenship and Immigration Services. I'm incredibly pleased to be here today to announce the successful conclusion to Operation Twin Shield, an enforcement effort of U.S. Citizenship and Immigration Services with absolutely invaluable support from U.S. Immigration and Customs Enforcement, the FBI, and DEA. I especially want to thank St. Paul Field Office Director Samuel Olson from ICE for being here, as well as Abel Vecino from the FBI for joining us up here today. I also want to thank Jeff Brecht and Mike Kennard from FDNS, as well as Michael Borgen from USCIS. And also want to thank Bill McGinn, our FDNS chief in Kansas City, who was on the ground during the entirety of the operation. చెప్పాను కదా, FDNS, FBI, ఐస్ వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఒక టీం లాగా ఫామ్ అయ్యారు. సో మెయిన్ FDNS వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. FBI వాళ్ళు వీళ్ళకి డేటా ఏమైనా ఇవ్వాల్సిన చోట ఇస్తున్నారు. తర్వాత వీళ్ళు తీసుకుపోయి ఐస్ వాళ్ళకి పంపించి ఐస్ వాళ్ళని రైడ్ చేయించి పట్టుకొని తీసుకొచ్చి డిపోర్టేషన్ సెంటర్లో పెట్టడం లాంటివి చేస్తున్నారు అనమాట. 19th, officers from our Fraud Detection and National Security Directorate, working in teams, have conducted over 1,000 site visits across the Minneapolis-St. Paul area as part of this operation. What they found should shock all of America. Focusing on a list of over 1,000 target cases involving more than 900 individuals, our officers encountered blatant marriage fraud, visa overstays, people claiming to work at businesses that can't be found, forged documents, abuse of the H-1B visa system, abuse of the F-1 visas, and many other discrepancies. చూసారు కదా, 1000 ప్లేసెస్లో వీళ్ళు రైడ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారంట ఫ్రాడ్ డిటెక్షన్ వాళ్ళు. దాంట్లో దగ్గర 900 కేసెస్ దొరికినాయి అంట. సో ఈ 900 కేసెస్లో ఆయన చెప్పేది ఏంటంటే మెయిన్ ఫేక్ మ్యారేజ్లు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇల్లు రైడింగ్ చేశారు, ఆఫీసులు, అదే ఇన్వెస్టిగేషన్స్ రైడింగ్స్ వాట్ ఎవర్ ఇట్ కాల్,
చేశారు. దాంట్లో H1B ఫ్రాడ్లు ఉన్నాయంట, F1 ఉన్నాయంట, ఫేక్ మ్యారేజ్లు ఉన్నాయంట. సో అందులో ఎటు బయట వచ్చినా ఖచ్చితంగా మనోళ్ళైతే ఏ ఫ్రాడ్లో ఎవరో ఒకళ్ళైతే ఉండే ఉంటారు. Over the course of the operation, our officers found indication of fraud, non-compliance, or public safety and national security concerns in nearly a little less than 50% of the cases interviewed. We found troubling patterns with the Uniting for Ukraine program that should have raised serious concerns under other administrations, such as an individual filing to sponsor more than 100 aliens, and organizations sponsoring hundreds. We are continuing to investigate these. Visa Waiver, who was the son of a known or suspected terrorist on the no-fly list. He had previously been found to have engaged in marriage fraud, which resulted in the denial of several immigration benefit requests. He was arrested and is now presently being returned to his country of origin. In another, an individual admitted to obtaining a fake death certificate in Kenya for just $100 to prove he was no longer married. In reality, his wife is alive, living here in Minneapolis, and is the mother of 5 of his children. And incidentally, he has another wife living in Sweden with whom he has an additional 3 children. ఇది హైలైట్ కదా కేసు. కెన్యాలో డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆల్రెడీ స్వీడన్లో ఒక 5 పిల్లలు ఉన్నారంట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ యుఎస్లో కూడా, అంటే అక్కడ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ స్వీడన్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని అసలు ఫ్రాడ్లలో మామూలు నెక్స్ట్ లెవెల్ ఇవి. In another case, an alien entered the United States without inspection in 2023, was released by Border Patrol. The alien married a U.S. citizen while in removal proceedings and was interviewed at the Minneapolis-St. Paul USCIS field office just last week, where both he and his American spouse, stated under oath that their marriage was legitimate. The USCIS officers conducting the interview were suspicious. The site visits were authorized the same day. The American spouse ultimately that afternoon admitted the marriage was fraudulent and entered into solely for immigration purposes and withdrew her petition for that alien. This type of same-day action for from interview to site visit has really never happened before. And I am incredibly impressed and thankful to the diligent work of the agents who made. ఇది యాక్చువల్గా మ్యారేజ్ ఫ్రాడ్. దీంట్లో మన వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్యనే, అంటే రీసెంట్గా మన యూట్యూబ్లో వీడియోలో ఉన్న కామెంట్లు కూడా చాలామంది పెట్టారు. డబ్బులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని గ్రీన్ కార్డుల కోసము అని చెప్పేసి అది చాలా చోట్ల జరిగినాయిలేండి. యూకేలో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల ఇలాంటివి జరిగినాయి. ఏది లోకల్ అంటే వీసాలు రాక నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలో తెలియక ఫ్రాడ్ మ్యారేజ్. యాక్చువల్గా ఇప్పుడు ఇతను చెప్పింది ఏంటంటే ఫ్రాడ్ మ్యారేజ్ డిటెక్ట్ చేశారనమాట. అలాంటివి చాలా ఉన్నాయి. ప్రెజెంట్ గ్రీన్ కార్డ్ ఎవరెవరైతే ఈ మ్యారేజ్ రూట్లో అప్లై చేస్తున్నారో వీళ్ళు అటు ఎవరు వైఫ్ని ఇటు హస్బెండ్ని ఇద్దరిని సపరేట్గా సేమ్ క్వశ్చన్ ఇయర్ తోటి, వీళ్ళ టాలెంట్ ఏంటంటే సేమ్ క్వశ్చన్ ఇయర్ తోటి ఇవే క్వశ్చన్లు అటు ఆమెను అడుగుతున్నారు, ఇవే క్వశ్చన్లు ఇటు ఈయనను అడుగుతున్నారు అనమాట. సో ఏ ఒక్క 2-3 క్వశ్చన్లలో తేడా వచ్చినా, నువ్వు ఎప్పుడు కలిసావు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడు అదే మన ఫస్ట్ టైం కలిసావు, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఎక్కడ ఏ ఒక్క క్వశ్చన్లో తేడా వచ్చినా కానీ అది ఫ్రాడ్ అని అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రూట్లో ఎవరైనా ఫ్రాడలెంట్గా కనుక ఒకవేళ మన వాళ్ళు కనుక అప్లై చేస్తుంటుంటే మాత్రం తేడా వస్తే అక్కడికక్కడే డిపోర్ట్ చేస్తున్నారు. ఓకే, నువ్వు వెళ్ళి మళ్ళీ అన్ని సర్దుకుని రా అని చెప్పి కూడా పంపించట్లేదు. లేకపోతే నీ అప్లికేషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెట్ చేసుకున్నా అని కూడా పంపించట్లేదు. అనుమానం వస్తే అంట ఇమ్మీడియట్గా అక్కడికక్కడే వాళ్ళని అరెస్ట్ చేసేసి డిపోర్టేషన్ పంపిస్తున్నారట. These are not victimless crimes. Every case of fraud we uncover damages our national security, undermines the integrity of our immigration system, and as I just gave you an example, has real consequences. I want the American people to know that we are declaring war on immigration fraud. We will continue to pursue those who seek to abuse our immigration system using every tool at our disposal. By declaring war on immigration system anta. Okay. ఫ్రాడ్ ఎవరు చేసినా సరే, దొంగ సర్టిఫికేట్లు, ఫేక్ డిగ్రీలు ఏమైనా సరే ఇన్ని రోజుల నుంచి నడిచింది. ట్యాక్సులు కట్టకపోయినా, H1 మీద ఉండి జాబ్ లేకపోయినా ఈ ఆటలన్నీ సాగినాయి. బట్ ప్రస్తుతానికి మాత్రం ఇంకా నెక్స్ట్ మీకు జాబ్ పోయిందా, వీసా రాలేదా, కొత్త జాబ్ రాలేదా, జెన్యూన్గా లేదా,
కన్సల్టెన్సీలో ఉండి పేరోల్ రన్ చేస్తున్నారు. ఎన్ని కేసులు ఉన్నా సరే అన్ని కేసులు మాత్రం వీళ్ళు వార్ డిక్లేర్ చేశారు కాబట్టి సీరియస్ అయితే ప్రాబ్లం అయితే కనపడుతున్నారు. This operation, Twin Shield, is just the first phase of what we are looking at. The critical information gathered, the fraud patterns uncovered will help us to combat fraud at the next level. ఇది జస్ట్ ఇది మన ఫస్ట్ లెవెల్లో అంట, ఫస్ట్ స్టేజ్లోనే ఉందంట ఇది. సో క్రిటికల్ ఇంకా వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. అది నెక్స్ట్ క్రిటికల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ లెవెల్లో మరి ఎవరెవరిని ఎంతమందిని డిపోర్ట్ చేస్తారో మాకేం తెలియదు. We now begin the process of analyzing, cross-checking, reviewing cases using these results. These investigations will help us determine the next steps in many cases. We will be looking at grants of immigration benefits already given. We will be looking at other patterns, and we will be reopening, re-examining benefits to determine whether rescission, revocation is appropriate in any of these cases. ఆల్రెడీ ఇమిగ్రేషన్ బెనిఫిట్లు ఎవరెవరికైతే ఇచ్చారో కేసులు ఏమైనా ఉంటే మళ్ళీ రీఓపెన్ చేస్తా అని కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఒక 5 ఏళ్ల క్రితం గ్రీన్ కార్డు, ఇప్పుడు అంతకుముందు మొన్న అయింది కదా ఫ్రాడ్ అలాంటి గ్రీన్ కార్డ్స్, అది పట్టుకున్నారు కదా, దొంగ గ్రీన్ కార్డ్స్ పబ్లికేషన్స్ ప్రింట్ చేసేసి ఆ రూట్లో అప్లై చేసిన గ్రీన్ కార్డు వల్ల పట్టుకున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే భయా మీకు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చినా ఏమొచ్చినా సరే మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఎక్కడన్నా తేడా వచ్చింది అనిపిస్తే మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కంపల్సరీ అని చెప్తున్నారు వాళ్ళు. Additionally, I would say right now that if you seek to commit immigration fraud in this country, you will find yourself meeting with our officers at USCIS. You will meet officers within our federal partners at ICE, CBP, FBI, DEA, whoever is working with us. And you will find yourself not only without benefits, but you will find yourself prosecuted. We will continue to tirelessly work with the U.S. Attorney's Office here in Minnesota, as well as in every other jurisdiction, to make sure that these cases are treated as they should be, and that aliens, attorneys, preparers, others who engage in immigration fraud are properly punished. భయ ఇది మాత్రం పర్ఫెక్ట్ వార్నింగ్, మామూలుగా కాదు. ఏం చెప్తున్నాడంటే నువ్వు కానీ పొరపాటున అదే మహేష్ బాబు చెప్తారు కదా, మన గన్ను చూడాలనుకోండి తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకోవద్దు చచ్చిపోతారని చెప్పి ఆ టైప్లో పర్ఫెక్ట్ వార్నింగ్. ఇదేంటంటే నీకు ఫ్రాడ్ చేయాలి అన్న ఆలోచన వచ్చిందంటే మాత్రం నువ్వు డైరెక్ట్ నీకు కనిపించేది సిబిపి ఆఫీసర్లు, యుఎస్సిఐఎస్ ఆఫీసర్లు, ఐస్ ఆఫీసర్లు, ఇంక్లూడింగ్ FBI పొరపాటున ఏమైనా ఫ్రాడ్ చేసినా ప్రాసిక్యూషన్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. దట్ ఇంక్లూడ్స్ కంపెనీస్ కానీ, ఏ కంపెనీస్ అయినా సరే ఫ్రాడ్ చేసినా లేదు, ఈ అటార్నీస్, లాయర్స్ ఎవరైనా సరే ఎటువంటి ఏ ఫ్రాడ్ చేసినా కానీ, అదే వాళ్ళు చెప్పింది అయితే మరి ఎటువంటి ఫ్రాడ్ ఎవరు చేసినా సరే ప్రాసిక్యూట్ చేస్తాము, వదిలిపెట్టము అన్నట్టు చెప్పాడు అనమాట. I also want to touch briefly on the reception our officers received in the field. They were harassed, threatened, accused of being scammers, and even had the police called on them. At least one residence was so unsafe that they had to call off the site visit altogether. This is simply unacceptable, and I want to remind the public that our officers are doing a job to protect all Americans. They deserve the respect and cooperation as they go along with those duties. Under President Trump's leadership, we have empowered our immigration officers to thoroughly vet aliens as required by law, and to pursue immigration fraud wherever and whenever we encounter it. Secretary Noem has also recently delegated certain law enforcement authorities to me at USCIS that will allow this agency to establish a cadre of criminal investigators to increase the department's ability to fully investigate and ensure prosecutions of the very types of immigration fraud that this operation uncovered. సో అదనమాట. అంటే ఆ ఫీల్డ్కి వచ్చిన జనరల్గా చెప్తున్నారు కదా చాలామంది అటర్నీస్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే యాక్చువల్గా మనకి రైట్స్ ఉంటాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదున్నా సరే నేను మా అటార్నీతో మాట్లాడతానని చెప్పమని చెప్తారు కదా. సో ఈయన చెప్పేది కూడా ఏంటంటే ఫీల్డ్కి ఎవరైతే సైట్ విజిట్స్కి వాళ్ళకి వస్తున్నారో వాళ్ళని ఒక్కోసారి పోలీసులని పిలిచి కూడా వీళ్ళని ఏమన్నా ఫ్రాడ్స్ స్కామో ఏదో అని చెప్పి చెప్తున్నారు. బట్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించద్దు, అమెరికన్స్కి ఏ ప్రాణ నష్టం లేకుండా వాళ్ళని సేఫ్గా ఉంచడం కోసమే మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాము, క్రిమినల్ ఏలియన్స్ని ఏలేస్తున్నాము,
ఫ్రాడ్స్టర్స్ని ఏలేస్తున్నాము అని చెప్పేసి ఒక రకంగా ఈయన చెప్పాడనమాట. Covered. As we work to undo the neglect of the Biden administration, we will continue to launch operations like this across the country. Operation Twin Shield was a major enforcement operation, and we will be bringing many more efforts like this to cities across the country. The results you see today speak for themselves, and they will serve to deter those who would attempt to undermine our country and its laws, whether for money, to gain legal status, or to harm the American people. ఓకే, అది మొత్తానికి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడితో నాగదు. మొత్తం అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఇది స్లోగా ఫేజ్ బై ఫేజ్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఏదైనా సరే అమెరికన్ పీపుల్కి ఇబ్బంది కలిగించేటువంటి పని ఎవరు చేసినా సరే, అది క్రిమినల్ అయినా లేకపోతే ఇంకొకడైనా ఫ్రాడ్ చేసినా, వీసా ఫ్రాడ్ చేసినా, ఏ ఫ్రాడ్ చేసినా కూడా సో మేము వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు అని చెప్పారనమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా మోర్ ఆర్ లెస్ మొన్ననే కదా స్టార్ట్ అయింది, జనవరిలోనే కదా, ఇంకా 3.5-4 ఏళ్ళు ఉంది దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ ఫ్రాడ్ మొత్తం క్లీన్ చేస్తా పోతున్నారు. సో మోర్ ఆర్ లెస్ దీంట్లో మన వాళ్ళకు కూడా కొంతమందికి అయితే దెబ్బపడే ఛాన్స్ అయితే ఉంది. ఎవరెవరికి అంటే ఇప్పటిదాకా ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా, అంటే ఫ్రాడ్ ఎలా ఉంటుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 సంవత్సరాలు పనిచేశారండి H1B వీసా మీద, నీట్గా ఉన్నారు, లీగల్గా ఉన్నారు, మంచి చక్కగా ట్యాక్స్ కట్టారు. సడన్గా మీ ఏజెంట్ గారు పీక్సారు మిమ్మల్ని, కన్సల్టెంట్ ఏజెంట్ కంపెనీ వాడెవర్ ఇట్ ఈస్, మీకు ఒక 6 నెలలు జాబ్ లేదు. ఏం చేస్తారు? 60 డేసే కదా టైము, వెళ్ళిపోవట్లేదు. ఏం చేయాలి? ఎవడో ఒక ఏజెంట్ని పట్టుకొని పేరోల్ రన్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఫ్రాడే కదా అది. అంటే మన వైపు నుంచి ఆలోచించుకుంటే మనం మళ్ళీ ఇంకా 4 రోజుల్లో మార్కెట్ బాగుపడపోద్దా, జాబ్ ఎత్తుకోకపోతామా, కొన్ని రోజులు వెయిట్ చేసి మనం జాబ్ ఎత్తుకుందాంలే అని ఆలోచించుకుంటాం. అది మన వైపు నుంచి మనకు కరెక్టే 100%, దాంట్లో తప్పేం లేదు. కానీ వాళ్ళ వైపు నుంచి చూస్తే ఫ్రాడే. లంచం ఇవ్వటము నేరమే, తీసుకోవటము నేరమే అంటారు కదా. మరి వాడు అడిగినప్పుడు మనం ఇవ్వకుండా ఉండలేం కదా, చచ్చినట్టు ఇవ్వాలి. ఇవ్వకపోతే పని కాదు, ఇస్తే నువ్వు నేరస్తుడివి అవుతావు. ఇక్కడ ఏంటంటే అదే కర్రీర కదా పాము చావదు అన్నట్టు ఒక ఇదనమాట. అయితే జెన్యున్గా ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఇబ్బంది వచ్చి పాపం అలా ఉండే వాళ్ళకి కాదు, కానీ మామూలు ఫ్రాడ్ చేసి ట్యాక్సులు కట్టకుండా డబల్ జాబులు చేసి అక్కడిక్కడ డబ్బులు మెయింటైన్ చేసి లేకపోతే సైడ్ బిజినెస్లు చేసి ఇలాంటివి ఏమన్నా చేసిన వాళ్ళు కంపెనీలు లక్షిస్తా అని చెప్పేసి తీసుకొచ్చి లక్షియకుండా, సో ఇలాంటి ఫ్రాడ్లు చేసినటువంటి కన్సల్టెన్సీలు కానీ కంపెనీలు కానీ F1 మీద ఉండి నీకు జాబ్ రాకుండా ఏదో ఫాల్తు కాలేజీలో జాయిన్ అయిపోయి పార్ట్ టైం జాబులు చేసుకుంటా ఇప్పటికీ ఓపీటీ వాళ్ళు పార్ట్ టైం జాబులు చేస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఎవరు భయపడట్లేదు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంకా ఫ్రాడ్స్ చేయమాకండి. ఒకవేళ ఎవరైనా సరే జాబ్ లేదు, చాలా రోజులు అయిపోయింది, దొంగ పేరోళ్ళల్లో ఉన్నామంటే వీలైతే వెళ్ళిపోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను లాజిక్ చెప్తాను, నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, లేకపోతే మీకు ఎటువంటి, నేను చెప్పే దాంట్లో పాజిటివ్ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడు వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ రేపొద్దున పరిస్థితి చక్కబడిన తర్వాత రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకవేళ వీళ్ళు కనుక పట్టుకొని డిపోర్ట్ చేసి పంపించారనుకోండి, బార్ చేస్తారు, మళ్ళీ రావడానికి లేదు, మీ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, నెక్స్ట్ H1 అప్లై చేసినా రాదు, ఇట్లా వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఇబ్బంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. నేను చెప్పే సజెషన్ కేవలం ఒకటే, జాబ్ ఉంది, ఇబ్బంది లేదు అనుకుంటే ఉండండి. ప్లస్ ఎవరైనా సరే ఇప్పటికైనా సరే ఫేక్ పేరోల్ రన్ చేసేవాళ్ళు కానీ డబల్ జాబులు చేసుకుంటా మీరు అకౌంట్స్లో చూపించకుండా మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఒక పేరోలు, ఇండియాలో ఒక పేరోలు, లేకపోతే ఓపీటీ వాళ్ళ మీద ఒక పేరోలు, ఇట్లా నడిపించేవాళ్ళు కానీ, సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఎస్పెషల్లీ H4 వాళ్ళు కూడా ఏం తక్కువ లేవు. రకరకాల బిజినెస్లు, చీరలు అమ్ముడు, పానీపూరి అమ్ముడు, లేకపోతే ఇంకోటి రియల్ ఎస్టేటో, లేకపోతే ఇన్సూరెన్స్లు చేయడమో, లేకపోతే అన్నీ ఏమేమి చేయకూడదో అవన్నీ చేస్తున్నారు. అంటే ఈఐడి ఉంది కదా, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటే, బట్ మీరు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అని ఆలోచించుకొని ఇది లీగల్గా చేయొచ్చు అనుకుంటేనే చేయండి. ఓకే, లేదు అనుకుంటే చేయకండి. ఈవెన్ H4 ఈఐడి ఆ వర్క్ ఆథరైజేషన్ లేకుండా క్యాటరింగ్ చేసినా కూడా అది ఫ్రాడే. చేయకూడదు. డిపెండెంట్ అంటే డిపెండెంట్ ఇంట్లో ఉండాలంతే, వర్క్ చేయకూడదు. ఆథరైజేషన్ వచ్చిందా, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ చేసుకోవచ్చు, బట్ దానికి ఏ రూల్స్ ఉన్నాయో ఏం చేయొచ్చో అది చేయొచ్చు. ఇప్పుడు ఐటీ జాబ్ కోసం H1 వీసా తీసుకొని నేను క్యాటరింగ్ బిజినెస్ చేస్తా అంటే అది వర్కౌట్ కాదు కదా. చాలామంది H1 మీద ఉండి బిజినెస్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
అది ఇక అంటే ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్డిఎన్ఎస్, ఎఫ్బిఐ, సిబిపి, తర్వాత యుఎస్సిఐఎస్, ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమంది నుంచి ఇక ఇట్లుంటే ఎక్కడ తప్పించుకుంటాం? ఏదో ఇలా ఉంటే తప్పించుకోవచ్చు ఇటు నుంచి. ఇట్లా మొత్తం లోపల ఉన్నాం అనుకోండి, అది తప్పించుకునే ఛాన్స్ ఉందా? అస్సలు ఉండదు, ఇంపాసిబుల్ అనమాట. అట్లా వాళ్ళు అన్ని రకాలుగా జల్లెడబడుతున్నారు, చెప్పాలంటే జల్లెడబడుతున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పటికైనా సరే ఏమన్నా చిన్న చిన్న ఫ్రాడ్స్ అవి ఇవి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఓపీటీ మీద కానీ లేకపోతే స్టెమ్ ఓపీటీ మీద ఉండి కానీ మీరు ఏమన్నా తెలియకుండా తప్పులు చేస్తుంటే మాత్రం, ఇంకా తెలియదు అయ్యో అని అనుకునే పరిస్థితి లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. డిపోర్ట్ అవ్వకండి. నేను చెప్పేది ఒక్కటే, డిపోర్ట్ అవ్వకండి. ఎట్లాంటి సిచ్యువేషన్లో కనుక మీరేమన్నా ఇరుక్కుంటే మాత్రం సెల్ఫ్ డిపోర్ట్ అవుతానని చెప్పండి. ఎందుకంటే బార్ స్టాంపు పడకుండా చూసుకోండి. మళ్ళీ అమెరికా రావచ్చు మీరు. ఇవాళ కాకపోతే రేపు పొద్దున పరిస్థితి చక్కబడుతుంది కదా, మళ్ళీ H1 చేసుకొని రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.